హాయ్ అండి. నేను మీ లక్ష్మి. మనము గాజులనేవి తీసుకున్నప్పుడు ఏదైనా బాక్స్‌లో వేసేస్తాము. లేదంటే గనక ఏదైనా స్టాండ్‌లో పెట్టుకుంటా ఉంటాము. తీసేటప్పుడు మనకి వేసుకోవాలన్నా కూడా ఒకటి కనపడితే ఇంకోటి కనపడదు. లేదంటే గనక అన్నీ ఒక దానిలో వేసేస్తే అవి చెల్లిపోతూ ఉంటాయండి. ఆ బాక్సు మనం హడావుడిగా మూత పెట్టేస్తూ ఉంటాము. అప్పుడు కిందున్న బ్యాంగిల్స్ అనేవి చెల్లిపోతూ ఉంటాయి. వీటిలో ఫ్యాన్సీ గాజులనేవి చాలా డెలికేట్‌గా ఉంటాయండి. ఇలా మీ దగ్గర ఎన్ని గాజులైతే ఉన్నాయో అన్ని గాజులు ఒక ప్లేట్‌లో గానీ, లేదంటే ఒక ట్రేలో గానీ ఏసుకోండి. ఏసుకొని సెట్‌ల వారీగా డజన్ ఉన్నవి హాఫ్ డజన్ కింద డివైడ్ చేసుకోండి. ఇలా 6 బ్యాంగిల్స్ చొప్పున ఒక రబ్బర్ బ్యాండ్ అనేది అటాచ్ చేసేసి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పక్కన పెట్టుకోండి. డజన్‌కైతే గనక ఆ రబ్బర్ బ్యాండ్ అనేది జారిపోతుంది. కరెక్ట్‌గా 6 గాజులకైతే గనక ఆ రబ్బర్ బ్యాండ్ అనేది చాలా టైట్‌గా ఉంటుంది. మనకి ఈ చేతికి వేసుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ డజన్ తీయకుండా 6 చొప్పున వేసేసుకోవచ్చు. ఇలా మనము 6 చొప్పున ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం వల్ల ఆ గాజులు అనేవి చెల్లకుండా ఉంటాయి. మనం తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది. చూడటానికి కూడా చాలా బాగుంటాయండి. ఇలా మనం సెట్ చేసేసుకున్న బ్యాంగిల్స్ మీకు ఎంత బాక్స్ అయితే ఉందో అంత బాక్స్లో సెట్ చేసేసుకోండి. చూసారు కదా ఇందాక ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో. ఇలా పెట్టుకున్నామంటే మనం పద్దాకా వెతుక్కోవాల్సిన పని ఉండదండి. మీ దగ్గర పెద్ద బాక్స్ ఉంటే కనుక పెద్దవి పెట్టుకోండి, లేదంటే 2 బాక్సులు సెట్ చేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి గాజులు అనేవి నీట్గా ఉంటాయి, చెల్లిపోకుండా ఉంటాయండి. ఈ బ్యాంగిల్స్ మధ్యలో ఖాళీ ఉంది కదండి, అక్కడ నెయిల్ పాలిష్ బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు. బ్యాంగిల్స్ అనేవి కదలకుండా ఉంటాయి. ఇంకా మన నెక్స్ట్ టిప్ అండి, సిరప్ బాటిల్స్ ఒక్కొక్కసారి మూత అనేది చాలా లూజ్గా ఉంటుంది, గ్రిప్ అనేది అస్సలు ఉండదు. ఇలా గ్రిప్ లేకుండా మూత లూజ్గా ఉండి తిరిగిపోతూ ఉంటే అది కారిపోతుందండి. లేదంటే కనుక చిన్న చిన్న బొద్దింకలు అనేవి ఆ బాటిల్ చుట్టూతా వచ్చేస్తూ ఉంటాయి. ఆ బొద్దింకలు అనేవి తిరగడం వల్ల మనకి ఆ సిరప్ వాడిన ప్రయోజనం కూడా ఉండదండి. ఇంకా హెల్త్ అనేది పాడైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఆ మూతికి కొంచెం ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసేయండి. గ్రిప్ అనేది బాగా ఉంటుంది, మూత అనేది చాలా టైట్గా పడుతుంది. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కానీ, లేదంటే ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా గనక పెట్టుకుంటే అస్సలు లీక్ అవ్వదు. కొన్నిసార్లు మనం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా బాటిల్స్ అనేవి కారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆ గ్రిప్కి గనక మనకు ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేసి కనుక మనం మూత పెట్టుకుని ఉంటే చాలా టైట్గా ఉంటుంది. గుడ్ నైట్ అనేది లాస్ట్కి వచ్చేసినాక అసలు పైనకై లిక్విడ్ అనేది రాదండి. దోమలు అనేవి బాగా వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ బాటిల్ మార్చేస్తూ ఉంటాము. అలా కాకుండా కొద్దిగా లిక్విడ్ ఉన్నా కూడా అది మనం యూజ్ చేసుకోవచ్చు అండి. మనం డైరెక్ట్గా బాటిల్ అనేది ఇలా పెడతాం కదా, లాస్ట్కి వచ్చేసినప్పుడు ఆ లిక్విడ్ అనేది పైకి రాదు. అలాంటప్పుడు ఇలా రివర్స్లో పెట్టుకోండి. ఇలా రివర్స్లో పెట్టుకోవడం వల్ల ఒక్క డ్రాప్ కూడా మనకి వేస్ట్ అనేది ఉండదు. ఇలా గుడ్ నైట్ కానీ ఏదైనా కానీ ఇలా రివర్స్లో పెట్టుకోవడం వల్ల వేస్ట్ అనేది అస్సలు అవ్వదండి. లాస్ట్కి వచ్చేసరికి 1 డ్రాప్ కూడా ఉండదు దానిలో. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా రూమ్ స్ప్రే అనేది మనం కొనుక్కురావాల్సిన అవసరం లేదండి. మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దానికోసం ఎంటీది స్ప్రే బాటిల్ ఒకటి తీసుకోండి. దానిలో హాఫ్ మూత కంఫర్ట్ వేసుకోండి. 2 కర్పూరం బిళ్ళలు స్మాష్ చేసి వేసుకోండి. కొంచెం పెద్దవే తీసుకోండి కర్పూరం బిళ్ళలు. ఇప్పుడు దానిలో 300 ml వాటర్ పోయండి. పోసి దానికి మూత పెట్టేసేసి బాగా షేక్ చేయండి. మన ఇంట్లో కటన్స్ ఉంటాయి కదండి, కటన్స్, డోర్ కటన్స్ కానీ విండో కటన్స్ కానీ ఏవైనా సరే వాటికి స్ప్రే చేసుకోండి. 2 నిమిషాల్లో ఆరిపోతుందండి. కానీ ఆ స్మెల్ అనేది 2-3 డేస్ వరకు అలాగే ఉంటుందండి. కటన్సే కాదండి, బెడ్ మీద మామూలుగా మనం రూమ్ స్ప్రే ఎలా అయితే స్ప్రే చేస్తామో అలా స్ప్రే చేసుకోండి. చాలా బాగుంటుంది స్మెల్ అనేది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇవి రూమ్లోనే కాదండి, మామూలు బాత్రూంలో కూడా మనం కనుక దీన్ని స్ప్రే చేసుకున్నామంటే ఆ బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదు. దానికోసం డబ్బులు పెట్టి వేరే కొనాల్సిన అవసరం లేదండి. ఇది ఒక్కటి తయారు చేసి పెట్టుకున్నామంటే చాలా రోజులు ఉంటుంది. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా మనం షర్ట్స్ అనేవి ఐరన్ చేయాలంటే చాలామందికి కష్టంగా ఉంటుంది, రాదు కూడా. టీ షర్ట్ అనేది ఫోల్డింగ్ చేయాలంటే తొందరగా అయిపోతుంది, కానీ ఇలా కాలర్ ఉన్నది ఫుల్ హ్యాండ్స్ ఐరన్ చేయాలన్నా ఫోల్డింగ్ చేయాలన్నా కొద్దిగా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకండి ఇలా మనం షర్ట్ అనేది మొత్తం ఓపెన్ చేసుకొని 3 బటన్స్ వరకు పెట్టుకోండి. పై బటను, కింద బటను, మిడిల్ బటన్ పెట్టుకొని చేత్తో కొద్దిగా రఫ్ చేయండి. ఇలా రఫ్ చేసేసిన తర్వాత లాంగ్ నోట్బుక్ ఒకటి తీసుకోండి.
షర్ట్ని బ్యాక్ సైడ్ రివర్స్ చేసుకొని ఆ లాంగ్ నోట్బుక్ అనేది అక్కడ పెట్టుకొని ఇప్పుడు కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అలా ఫోల్డింగ్ చేసుకున్నారంటే ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదండి. కరెక్ట్గా ఐరన్ చేసినట్టే ఉంటుంది. ఆ ఫోల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత నోట్బుక్ అనేది బయటికి తీసుకొచ్చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే ఐరన్కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ బట్టలు కూడా నలగకుండా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. బుక్ అనేది కొంచెం మెల్లిగా లాగండి, సరిపోతుంది. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా వైర్లు అనేవి మన ఇంట్లో పిచ్చి పిచ్చిగా కనపడతా ఉంటే చిరాగ్గా ఉంటుందండి. స్విచ్ బోర్డు దగ్గర అన్ని రకాలు అక్కడే ఉండేసరికి వైర్లు అనేవి ఇలా వేలాడుతూ ఉంటాయి. వాటిని తాడుతో కట్టలేము, అలాగని ఉంచలేము. అలా వేలాడుతూ ఉంటే కూడా చిరాగ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఒకటి ఖాళీ టూత్పేస్ట్ ఒకటి తీసుకోండి. తీసుకొని కింద ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఒక హోల్ చేసుకోండి. అలా హోల్ చేసుకున్న తర్వాత ఆ టూత్పేస్ట్ అనేది బాగా క్లీన్ చేసుకోండి. ఆ ట్యాప్ కింద పెట్టామంటే శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి. తర్వాత ఈ వైర్లన్నీ కూడా మనం చేత్తో గట్టిగా పట్టుకొని ఈ టూత్పేస్ట్ అనేది ఇందాక మనం హోల్ చేసుకున్నాం కదండి, మూత ఓపెన్ చేసుకుని ఆ హోల్లోకి ఆ టూత్పేస్ట్ ఓపెన్ అయ్యేది పెట్టేసేసి తర్వాత క్యాప్ పెట్టేసేసేయండి దానికి. ఇలా పెట్టడం వల్ల మనకి ఆ వైర్లు అనేవి మొత్తం కూడా ఒక సెట్ లాగా ఉంటాయండి. ఆ బయటికి రావడం అనేది జరగదు. మళ్ళీ మనం ఆ క్యాప్ ఓపెన్ చేస్తేనే వస్తాయి ఆ వైర్లన్నీ. ఏ వైర్ అయినా మనం బయటకు తీయాలనుకుంటే కనుక ఆ మూత అనేది ఓపెన్ చేసుకుంటే వైర్లన్నీ కూడా మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి. చూసారు కదండి, ఇలా టూత్పేస్ట్తో మనం క్లోజ్ చేసుకున్నామంటే ఆ వైర్లన్నీ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంతేనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.